అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలలో మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్గొండ, మహబూబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలో తొందరలోనే ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. గతంలో మరి ఓల్డ్ మాడా ప్రాజెక్టు కూడా ఉండేది. నల్గొండ, మహబూబాద్, మహబూబ్నగర్, మహదేవ్పూర్ ఈ ప్రాంతాల్లో మాడా ప్రాజెక్టు ద్వారా కూడా మరి మైదాన ప్రాంత గిరిజనుల కోసం సంక్షేమ పథకాలు కొనసాగినాయి అధ్యక్ష. ఎప్పుడైతే నూతన జిల్లాలు మరి ఉనికిలోకి రావడం జరిగిందో, ప్రారంభించిన తర్వాత 2016 నుంచి ఈ యొక్క మాడా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ప్రాజెక్టు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఐటీడీఏలను బలోపేతం చేస్తాం. శిథిలావస్థలో ఉన్నటువంటి ఐటీడీఏల నిర్మాణానికి కూడా సీఎం గారు మరి నిధుల కోసం వారు కూడా అంగీకరించడం జరిగింది. ఐటీడీఏల ద్వారా పేద గిరిజనులకు ఇల్లులు ఇవ్వాలని కూడా వారు ఈ మధ్య కాలంలో మరి అధికారులను ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ప్లేన్ ఏరియాలో అంటే సంక్షేమం కోసం ట్రైబల్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళ కోసం వాళ్ళకు వచ్చేటువంటి బడ్జెట్ ప్రకారంగా తప్పకుండా వర్తిస్తాయి. ఏజెన్సీ ఏరియా అనేది 5th షెడ్యూల్ ఏరియాలో ఉంటుంది కాబట్టి 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలకు ఐటీడీఏల ద్వారా వర్తించేటి అదనంగా ఉంటాయి, రిజర్వేషన్స్ కానీ లేదా ఇతరత్ర కానీ. కాబట్టి ఈ మధ్యకాలంలో మరి ఏదైతే తొందరలో మేము ఒప్పుకున్న ప్రకారం ఇవి చేసి ప్లేన్ ఏరియాలో ఉండేటువంటి రిజర్వేషన్స్ ఇతరత్ర సంక్షేమం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఏజెన్సీ ఏరియాలో 5th షెడ్యూల్ ప్రాంతాల్లో ఉండేటువంటి సంక్షేమం అలాగా ఉంటుంది. కాబట్టి అంతిమంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ ఐటీడీఏల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన బిడ్డకు అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మైదాన ప్రాంతంలో చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోండి. ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యుడిగా 3 సార్లు నాకు దేవరకొండ నియోజకవర్గ ప్రాంతం ఉంది. అక్కడ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఐటీడీఏ పరిధిలో కనుక వస్తే వాళ్ళు భూములు అమ్ముకోలేమనో లేకపోతే రకరకాల